హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో అయితే ఒక్కొక్కరికి అకౌంట్లో అయితే 20,000 అయితే జమ చేస్తున్నారండి. అది ఎవరికి చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు అనే వివరాలు అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పూర్తిగా ఈ వీడియోని చూసి ఒక లైక్ అయితే వేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎల్లప్పుడూ ఉండాలండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో అయితే ప్రభుత్వ పథకాల అమలుపై అయితే ప్రధానంగా అయితే నిన్న చర్చ జరిగిందండి. ఎన్నికల సమయంలో హామీల మేరకు ఏ ఏ పథకాలను అమలు చేయాలో చర్చించుకున్నారు. ఇప్పటికే మనకు తల్లికి వందనము, ఉచిత బస్సు పథకాల గురించి అయితే క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకున్నారండి. ఆ వీడియోలు అయితే మన ఛానల్లో ఆల్రెడీ చేశామండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడైతే మరో పథకం అయితే నిర్ణయం తీసుకునిందండి. అదే మత్స్యకారుల భరోసా గురించి. ఇప్పుడు మత్స్యకారుల భరోసా గురించి చూద్దామండి. ఈ మేరకు మత్స్యకారులకు ఇచ్చిన హామీ ప్రకారం వేట విరామ సమయంలో వారికి సహాయం అందించాలని అయితే నిర్ణయం తీసుకున్నారండి. సముద్ర తీర గ్రామాలలో మత్స్యకారులకు చేపల వేట అయితే జీవనాధారము. కానీ ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి జూన్ మధ్య చేపల వేటపై నిషేధం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునింది. గత ప్రభుత్వం హయాంలో అయితే మత్స్యకార భరోసా కింద 10,000 అయితే చెల్లించేవారు. అయితే ఎన్నికల సమయంలో మత్స్యకారులకు అందించే పరిహారం పెంచుతామని కూటమి హామీ ఇచ్చింది కాబట్టి ఈ పథకాన్ని అమలు చేయాలని ఆ సహాయాన్ని 10,000 నుంచి 20,000కి ఇస్తామని చెప్పారు. ఏప్రిల్ నుంచి ఈ నిధులను మంజూరు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.